అంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతుంటాయి. మామూలు పని చేస్తుంటేనే ఆటంకాలు కలుగుతుంటాయి. కానీ ఈ సాధనలో గాని, వీటిలో గాని చేసేటప్పుడు ఆటంకాలు చాలా వస్తుంటాయి కదా గురు. ఉంటాయండి. అసలు ఈ యోగ విఘ్నాలు అంటే ఏంటి? ఏంటంటే రోగము, మానసిక జడత్వం, అంటే మానసిక దౌర్బల్యం. ఇంచేదంటే ఆత్మజ్ఞానం లేకపోతే మానసిక దౌర్బల్యమే. సంశయం ఏంటంటే సరైన సద్గురు చెప్పకపోతే వాళ్ళకి సంశయాలు అలా ఉండిపోతాయండి. సరైన సద్గురు దగ్గర ఆ యొక్క తత్వాన్ని బాగా తెలుసుకుంటే సంశయం ఉండదు. అజాగ్రత్త, మనిషి ఎప్పుడు కూడా జాగరూకతతో ఉండాలి, అజాగ్రత్త పనిచేయదు. మత్తత అంటే గర్వం, అంటే మత్తోసం, అంటే లేజినెస్ ఉండకూడదు. తర్వాత భ్రమ, నేను 55 సంవత్సరాల తర్వాత ఈ భగవద్గీత పట్టుకున్నాను కానీ కొంత మరుపు వస్తుంది. కానీ 8వ తరగతిలో చదివిన ఈ పద్యాలన్నీ జ్ఞాపకం నాకు. నేను 8వ తరగతి చదివేటప్పుడు బేద పూజ అని ఒక పద్యాలు ఉండేయండి. ఒక 8వ 9వ ఇప్పటికి జ్ఞాపకం అండి, పాడగలను కూడా. వాడిన గుడ్డు పోలు కొనివచ్చిది నేను, వీడని జాలిమాలి నో నాటకమో దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడుటలేదు, పూలు కొరకై పూదోటకు నేను కూడా సన్నాడును, పుష్పం ఒకటైన లభింపకపోయి నాకటన్. బీదవాడండి, కాయకష్టం చేసుకుంటే కానీ పట్టాలి కదా. పగలంతా కష్టపడ్డాడు, పడుకున్నాడు. మన్నాడు పూజ వెళ్ళాలంటే ఆ ఇల్లు కొంచెం తోటకెళ్ళండి. నిద్ర పట్టక దోమల బాధతోటి ఏదో కొనుక్కు పట్టింది. తెల్లవారుజాము నిద్ర ఎక్కువ పట్టింది పాపం. తెల్లవారుజాముని కొంచెం చదువుతాయి దోమలన్నీ కూడా. అప్పుడే సరైన టైంలో 3-4 గంటల 3-6 టైంలో మంచి నిద్ర పడుతుంది. అప్పుడు గట్టిగా 2-3 గంటలు నిద్ర పడితే చాలు. ఆ దేవుడి దగ్గర ఆ పువ్వులు ఇలా దోషులు తీసుకునండి పాడినమాట నా పాట. వాడిన గుడ్డు పూలు కొనివచ్చితే నీకు, వీడని జాలిమాలి నో నాటకమో దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడలేదు, పూలు గొరకై పూదోటకు నేను కూడచన్నాడను, పుష్పం ఒకటైన లభింపకపోయినాకటన్. దానికి చెప్తున్నాడు, వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు, మంచి మంచి బంగారుపు పూల బుట్టలు గైకొని పోయి ముందుగానే, మా బూరుగు చెట్ల కింద పడిపోయిన దూరిన పాకలోనికి లేత వెలుగులకు దుప్పనెత్తి అమ్మలేపినన్, లేచి చిరుచాపనొక మూల దాచిపెట్టి పాత తాటాకు బుట్టను చేతబట్టి, కొంత లోపల జలమింత పుక్కులించి తల్లి కాళ్ళకు వంగి వందనమర్చి. అప్పుడు వెళ్ళాడండి, తల్లి కాళ్ళు నమస్కారం వెళ్ళాడు. వెళ్తే అక్కడికి ఏమున్నాయండి, వాడిపోయిన పూలు అన్నీ. తెల్లవారు చిన్న జనితివి తోటమాలి తలుపులు బిగించి నా చిరిగిపోయిన గడ్డలను చూసి కాళ్ళ పడి గడ్డబంటి ఇటిలో బ్రతిమాలి అవస్థ ఉంది. లోపల పడినాను. అక్కడికి గేదె దగ్గరికి వెళ్తే ఈ చిరిగిపోయిన బట్ట చూసి తోటమాలి తలుపులు వేసాడు. వేసేస్తే ఇలాగ గడ్డం పట్టుకుని ఎలా బతిమాలి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒట్టి పువ్వు మొక్కలన్నీ నా వంక చూసి ప్రసవ బంధాలు బాషములు రాలిపోయాయి. ఎక్కడ ఒక్క పువ్వు కూడా లేదు. జాలిపడి అతను చూసి ఆ చెట్లకు ఉన్న ఆకులన్నీ కూడా రాల్చేసేట. అంత సానుభూతి ఉంది నోరు లేని వృక్షానికి. నోరున్న మనిషికి ఆ జాలి లేదు. ఒట్టి పువ్వు మొక్కలన్నీ నా వంక చూసి ప్రసవ బంధాలు సరళ బాష్పములు రాల్చి ఆకులన్నీ రాల్చేసాయి. చేతిలో ఉన్న బుట్టని చింపివేసి తిరిగి వచ్చింది గుండెలు దిగబడంగా. ఇంకా బుట్ట చింపేసి వచ్చాడు బయటికి. తిరిగి వచ్చి చూడగా గుండెలు దిగబడంగా తిరిగి వచ్చేటప్పటికి ఆ దేవుడి గుడిలో ఈ ధనవంతులతో
కోసుకున్న పూలన్నీ కూడా మాలలు గుచ్చుతున్నారటండి. పాపం దేవుడి మీద భక్తి పోలేదు. అయినా కానీ ఒక తమ్మని చాటు కూర్చున్నాడు. వీళ్ళందరూ మంచి మంచి పొలదండలు తయారు చేసి వెళ్ళేసి దేవుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోరు. మంచి మంచి వస్తువులతోటి, పట్టు వస్త్రాలతోటి అన్నీ. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ముందు రోజు 4-5 రోజుల ముందు కూడా వేస్తారు కదండి పువ్వులు. ఆ పూజారి ఏం చేస్తారంటే ఆ పువ్వులు రోడ్ల మీద తీసుకెళ్తాడు. ఆ పువ్వులు కనపడుతున్నాయి రోడ్డు మీద. అప్పుడు ఆ పువ్వులు తీసి పరిమళము లేక ఎవరికి పనికిరాక పారివేయ బాటల ప్రక్కబడి కరాల కాలపురుషుని కారు చక్రాల క్రింద బ్రతుకలేని దరిద్ర పుష్పములివి. ఈ అనాథ కుసుమాలని, ఈ నివసించు మ్లానహీన దేహన ప్రసూనాలని త్వదంగి సేవకై దోయిలించి తెచ్చింది నేను. నా పూజ అదంతవలేదో మహనీయ. పూల దోసిలు కన్నీట పడలిపోయి వీరిలో మాలిన్యమంతా వెడలిపోయి ఈత కంటిదార ఏడుస్తుంటే ఆ నీళ్ళు పడి ఆ దోషున్న పూలన్నీ కూడా వెళ్ళిపోయినట్టున్నాయి. చాలా విషయందట. అదే దైవశక్తి. అప్పుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అది అంత అనన్య భక్తి ఉండాలి. ఒక మాదిరి భక్తి చేస్తే ఏమీ లాభం లేదు. అనన్య భక్తి అది ఇప్పుడు 8వ తరగతిలో చదివి. ఇప్పుడు ఏంటంటే నాకు దుఃఖం వచ్చేస్తుంది. వయసు మీరిపోయిన తర్వాత వస్తాయి ఈ లక్షణాలు, తప్పదు. వయసులో ఉన్నప్పుడు రావయ్యి. ఇంకేదంటే ఇంకా మాయలు ఉంటాం. ఇప్పుడు మాయ పోయింది కాబట్టి దుఃఖం వస్తుంది. ప్రణవానికి ఎన్ని అంగాలు ఉంటాయి గురుగారు? ప్రణవానికండి ఓంకారానికి, ప్రణవన్నా ఓంకారన్నా ఒకటే. ఓంకారానికి 8 అంగములు, 4 పాదములు, 3 స్థానములు, పంచదైవతములు. ఏమండి? విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని 4 అంగాలు. విరాట్టు, హిరణ్యగర్భ, అవ్యకృత, పరమాత్మ కలిసి 8 అంగాలండి. 4 పాదములు కదండి. అకార, ఉకార, మకార, అర్ధ మాతృకము. ఈ 4 పాదాలు. 3 అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. పంచదైవతములు. పంచదైవతములు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ, మహేశ్వరుడు. ఈ అన్నీ కలిపే ప్రణవం. ఈ అంగాలన్నీ కలిపి ప్రణవం అయిందండి. మొత్తం కలిపి ఎన్ని అంగాలని మనం చెప్పుకున్నామండి? అంటే అది 8, ఈ 4, 12, 12, 3, 15, 15, 5 నండి 20 అంగాలు కలిపి ప్రణవం అయిందండి. ఓంకారం అయింది.